కాలువలో పూడిక చెడితే ఊరంతా కంపు అన్నట్టుగా పెద్దపేగులో క్యాన్సర్ అనే మహమ్మారి చెడితే అది మొత్తంగా ప్రాణానికే ప్రమాదకరంగా పరిణమిస్తుంది. వైద్య పరిభాషలో కొలరెక్టల్ క్యాన్సర్గా పిలిచే ఈ జబ్బు 50-60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో మాత్రమే కనిపించేది. కానీ ఇవాళ మన జంక్ ఫుడ్ సంస్కృతి, ప్రాసెస్ చేసిన మాంసం, పీచు పదార్థాలు లేని ఆహారపు అలవాట్ల కారణంగా నేడు 30-40 ఏళ్ల యువతలో కూడా పెద్దపేగు క్యాన్సర్ కనిపిస్తుంది. విరేచనంలో రక్తం పడడం, తరచూ మలబద్ధకం లేదా విరేచనాలు పట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఎసిడిటీ అనో, ఫైల్స్ వల్ల అనో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో కొలరెక్టల్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కొలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి? ఇది పెద్ద పేగులో ఏ భాగంలో వస్తుంది? ఎంటైర్ పెద్ద పేగు స్టార్టింగ్ ఫ్రమ్ సీకమ్ అనే భాగం నుంచి రెక్టమ్ యానల్ కెనాల్ వరకు మొత్తం కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీస్ కింద ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వచ్చే ట్యూమర్స్ని కోలోరెక్టల్ క్యాన్సర్స్గా వర్ణించుకోవచ్చు. సో మనకి పెద్ద పేగు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే చిన్న పేగు ఎండింగ్ ఇలియం అంటాం. ఇలియం నుంచి సీకమ్ ఏరియా నుంచి స్టార్ట్ అవుతుంది. సో బేసిక్గా మనం తినే ఆహారం అంతా కూడాను ప్రాసెస్ అయిన తర్వాత చాలా భాగం స్మాల్ ఇంటెస్టైన్స్లో నుంచి అబ్జార్ప్షన్ అయిపోతుంది. ఎక్కువ భాగం అబ్జార్ప్షన్ అయిపోయిన తర్వాత మిగిలిన భాగం ఏదైతే కోలాన్లోకి వస్తుందో అక్కడి నుంచి మన బాడీలో మన ఫుడ్లో ఉండే తేమంతా కూడా ఈ కోలాన్ అండ్ రెక్టమ్ మొత్తం తీసుకుంటాయి. అండ్ ఫీకల్ మ్యాటర్ ఫైనల్గా ఏదైతే ఫామ్ అవుతుందో అది రెక్టమ్ ద్వారా మనకి బయటకు వస్తుంది. సో ఎంటైర్ లార్జ్ ఇంటెస్టైన్ని మనం కోలోరెక్టల్ ఏరియా అనొచ్చు. సో దాంట్లో వచ్చే ట్యూమర్స్ని కోలోరెక్టల్ ట్యూమర్స్ అని అంటాం. రెక్టమ్, కొలన్ క్యాన్సర్ల మధ్య తేడా ఏంటి? ఈ రెక్టమ్ అనేది 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి అప్పర్ రెక్టమ్, మిడిల్ రెక్టమ్, లోవర్ రెక్టమ్ అని అంటాం. సో అప్పర్ రెక్టమ్ అనేది ఎంటైర్లీ కోలాన్ లాగే బిహేవ్ చేస్తుంది. దాని డిసీజ్ ప్యాటర్న్ కానీ దాని ట్రీట్మెంట్ కానీ అంతా కూడా ఎగ్జాక్ట్లీ కోలాన్ లాగే డిఫైన్ చేస్తాం. వెరాజ్ ఆ సెకండ్ భాగం, మూడో భాగం కింద భాగాలు ఏవైతే ఉంటాయో అక్కడ వచ్చేసి దాని డిసీజ్ కొంచెం వేరేగా ప్రజెంటేషన్ అవుతుంది. ఎందుకంటే దానికి ఉండే పొరల్లో మనకి అబ్డామిన్ క్యావిటీలో కాకుండా పెల్విక్ ఫ్లోర్లో ఎక్కువగా ఉంటుంది ఈ భాగం. సో ఒకవేళ డిసీజ్ వస్తే స్ప్రెడ్ అనేది పెల్విక్ ఫ్లోర్లో కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. సో అందుకని ఈ రెక్టల్ మ్యాలిగ్నెన్సీస్కి వచ్చేసి ట్రీట్మెంట్లో కొంచెం వేరియేషన్ ఉంది. అదే కాకుండా రెక్టమ్ అనేది మనకి యానల్ కెనాల్ అంటే మోషన్ పోయేదానికి ఉండే స్ఫింక్టర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో కింద భాగంలో వచ్చే రెక్టల్ ట్యూమర్స్కి యానల్ కెనాల్ ఏరియా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. సో మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు యానల్ కెనాల్ లేదా యానల్ కెనాల్ని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతామా లేదా, ఉంచగలుగుతామా లేదా అనే ఆస్పెక్ట్స్లో డిఫరెన్సెస్ వస్తాయి. కొలోరెక్టల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఎవరికి ప్రమాదం ఎక్కువ? హై కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ తినడం వలన లేదా ఎక్కువ ప్రాసెసింగ్ చేసిన ఫుడ్ తినడం వలన ఎక్కువగా వస్తుంది. అంటే మెయిన్గా ఏంటంటే పీచు పదార్థం అంటే ఫైబర్ అనే ఫ్యాక్టర్ మన ఫుడ్లో చాలా శాతం తగ్గిపోతుంది. సో దాంట్లో ఏమవుతుంది, ఆ లోకల్ ఎన్విరాన్మెంట్ చేంజ్ వచ్చేస్తుంది. కోలాన్లో టాక్సిక్ పదార్థాలు ఎక్కువ అవుతాయి. ఈ టాక్సిక్ పదార్థాల వల్ల చిన్న చిన్న మార్పులు అంటూ మొదలయ్యి దాని ద్వారా క్యాన్సర్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. రెండోది స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం. మూడో కారణం చెప్పుకుంటే ఎక్కువగా మీట్ తినడం, ఎస్పెషల్లీ రెడ్ మీట్. సో ఇట్లా మల్టిపుల్ కారణాలు ఉండొచ్చు. కొంతమందికి జెనెటిక్ రీజన్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కానీ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్లో కానీ ఇట్లాంటి క్యాన్సర్స్ కానీ ఉంటే వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొలోరెక్టల్ క్యాన్సర్ను ఎలా అనుమానించాలి? మనకి రోజువారీగా ఉండే మోషన్ అలవాటు, డైలీ 1 సారో 2 సార్లు చేసే అలవాటు ఉంటుంది అందరికీ. సో ఈ ప్యాటర్న్లో కానీ చేంజెస్ గమనించారు. ఎస్పెషల్లీ అకేషనల్గా ఎవరికొకరికి కొంచెం లూజ్ మోషన్ అవ్వడం, కొంచెం హార్డ్ అవ్వడం జరుగుతుంది. అది కాదు, ఇదే ప్యాటర్న్ని ఒక 2 వీక్స్ కంటే ఎక్కువగా మీరు నోటీస్ చేశారు అంటే ఎక్కువగా మోషన్ అవ్వడం కానీ లేదా కాకుండా పోవడం కానీ, ఈ 2 చేంజెస్ ఏదైతే మీరు నోటీస్ చేస్తే మీ బవల్ హ్యాబిట్స్లో ఇది ఒక మనకి రెడ్ ఫ్లాగ్ అండి. నెంబర్ 2, అన్స్పెసిఫిక్ వెయిట్ లాస్ అంటే నాన్ స్పెసిఫిక్ వెయిట్ లాస్ అంటే మనం ఏం అనుకోవట్లేదు, మనం బాగానే తింటున్నాం అనుకుంటున్నాము కానీ వెయిట్ లాస్ వస్తుంది. సో ఇది ఒక కారణమై ఉండదు. మూడోది మోషన్లో బ్లడ్ పడడం. బ్లడ్ ఎప్పుడు కూడా మోషన్లో పడడం అనేది నార్మల్ అయితే కాదు. ఈ 3 లక్షణాలు మన చాలా ఇంపార్టెంట్ లక్షణాలు. మలంలో రక్తం కనిపిస్తే అది పైల్స్ వల్లనా, క్యాన్సర్ వల్లనా, ఎలా గుర్తించాలి? హెమరాయిడ్స్ వల్ల లేదా పైల్స్ వల్ల బ్లీడింగ్ అవుతుందంటే జనరల్గా అది పెయిన్ ఉండదండి. సిగ్నిఫికెంట్గా అంటే కంటికి కనిపించేలాగా డ్రాప్స్గా పడితే అది జనరల్లీ హెమరాయిడ్స్ అయి ఉంటాయి.
సో అటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి సర్జికల్ గ్యాస్ట్రాంట్రోస్కోపీ చూపించుకోవడం, దాన్ని ఒకసారి ఎగ్జామిన్ చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కొలరెక్టల్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చా? కోలరెక్టల్ క్యాన్సర్స్కి బెస్ట్ స్క్రీనింగ్ మెథడ్ యాజ్ ఆఫ్ నౌ అవైలబుల్ ఉంది అంటే గోల్డ్ స్టాండర్డ్ అంటే అది కొలనోస్కోపీ అండి. కొలనోస్కోపీ అనేది ఒక టీవీలో సన్న ఎండోస్కోప్ ద్వారా మన మలద్వారం ద్వారా పంపించి ఎంటైర్ స్మాల్ ఇంటెస్టైన్ కాదు లార్జ్ ఇంటెస్టైన్ వరకు కంప్లీట్గా చూడడం అనేది స్టాండర్డైజ్డ్ వే ఆఫ్ ఎగ్జామినింగ్, గోల్డ్ స్టాండర్డ్ అంటారు. అంటే ఈ పద్ధతిలో మనం మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇంకా ఇప్పుడు మనకి ఇంకా అడ్వాన్స్డ్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేస్తున్నాం. అంటే మనకి ఒకసారి కొలనోస్కోప్ వేసిన తర్వాత నార్మల్గా అనిపించవచ్చు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్నీ హైలైట్ చేస్తుంది. ఎక్కడెక్కడ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చిన్న చిన్న స్పాట్స్ కానీ ఏదన్నా అబ్నార్మల్గా ఉన్నాయనేది హైలైట్ చేస్తుంది. ఇటువంటి హైలైట్ చేసినప్పుడు మనము ఎస్పెషలీ పికప్ రేట్స్ అంటే మ్యాలిగ్నెన్సీ కానీ క్యాన్సర్ కానీ చేంజెస్ కానీ ఏదైనా వస్తున్నాయనంటే దాన్ని చాలా త్వరగా చాలా ఎర్లీగా మనం దాన్ని పికప్ చేయొచ్చు. పికప్ చేసిన దగ్గర నుంచి మనం దాన్ని టెస్ట్ చేయొచ్చు, త్వరగా మనం ఇటువంటి వాటిని బయట పెట్టచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకా నారో బ్యాండ్ ఇమేజింగ్ అని వచ్చింది. అంటే మనం వేసే లైట్లోనే కొంచెం కలర్ మార్పు చేస్తే అబ్నార్మల్ టిష్యూ వేరేగా కనిపిస్తుంది, నార్మల్ టిష్యూ వేరేగా కనిపిస్తుంది. అంటే మన కంటికి కనిపించేది కూడా ఈ లైట్ నారో బ్యాండ్ ఇమేజింగ్ అనే లైట్ ద్వారా అక్కడ మనకి ఆ పర్టికులర్ స్పాట్లో ఏదైనా అబ్నార్మల్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. కొలనోస్కోపీ అంటే ఏంటి? ఈ పరీక్ష బాధాకరంగా ఉంటుందా? కొలనోస్కోపీ పరీక్ష చాలా సులభమైన పరీక్ష. జనరల్లీ అవుట్ పేషెంట్ అంటే ఓపీడీ బేసిస్లో చేసే టెస్ట్ అది. సో కొంతమందికి మనం ఆ స్కోప్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ ఈ ఇబ్బందిని కూడా మనం అనస్థీషియా ఇచ్చి వాళ్ళకి ఆ స్పర్శ కూడా లేకుండా లేకుంటే ఆ కొంచెం ఇబ్బంది కూడా లేకుండా కూడా మనం కొలనోస్కోపీ అనేది చాలా సేఫ్గా సులభంగా చేయొచ్చు. కొలోరెక్టల్ క్యాన్సర్కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలేంటి? కోలానిక్ క్యాన్సర్స్కి మనకి సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సర్జరీ అనేది ఎంత ఎర్లీగా జరిగితే అంత మంచిది. సో డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా మనం బయటపెట్టుకుంటే దానికి మంచిగా ట్రీట్మెంట్ కూడా మంచిగా చేసుకోవచ్చు. సో ఈ క్యాన్సర్స్ విషయం మాట్లాడినప్పుడు ఎనీ క్యాన్సర్ అవుట్కమ్స్ ఎట్లుంటాయి అంటే దాన్ని బట్టిన స్టేజ్ బట్టి ఉంటుంది. సో ఈ స్టేజ్ ఎప్పుడు డిటర్మైన్ అవుతుంది మనకి? ఒకటి ప్రీ ఆపరేటివ్ ఇమేజింగ్లో మనం ఒక అందాజుగా రావచ్చు. అంటే పలానా స్టేజ్ ఉండొచ్చు, స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 అని స్టేజ్ 4 అని ఒక ప్రిలిమినరీ అందాజు రావచ్చు. కానీ ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందంటే మనం కంప్లీట్గా ఆ స్పెసిమన్ అంటే ఆ భాగాన్ని కంప్లీట్గా సర్జికల్గా రిమూవ్ చేసి దాని టెస్ట్కి పంపించినప్పుడే మనకి ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. సో ఈ ప్రాసెస్కి ముఖ్యంగా మనం చేయాల్సింది శస్త్రచికిత్స. అంటే దాంట్లో ఓపెన్ సర్జరీ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ, రోబోటిక్ సర్జరీ కానీ. దాంతోపాటు అసోసియేటెడ్ లింఫ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో, డ్రైనేజ్ ఏరియా ఏదో ఉందో అది కూడా కంప్లీట్గా తీస్తాం. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆ ట్యూమర్ అనేది కంప్లీట్గా తీసేయడం వల్ల మనకి రిపోర్టింగ్ అంటే ఫైనల్ స్టేజ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. పెద్ద పేగులో క్యాన్సర్ను ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఆలస్యమైతే క్యాన్సర్ ముదిరిపోవడమే కాదు, చికిత్స కూడా కష్టంగా మారుతుంది. ఇక కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు 45 ఏళ్లు దాటాక ఎలాంటి లక్షణాలు లేకపోయినా సరే ఏడాదికోసారి కొలనోస్కోపీ పరీక్షను చేయించుకోవడం అన్ని విధాలా ఉత్తమం.